సో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా పెద్ద స్టెప్స్ తీసుకుంటున్నాయి. ముఖ్యంగా మెట్రో రైల్ యొక్క రూట్ని మార్చడం, దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఫార్మాసిటీ యొక్క ఇంపార్టెన్స్ని చేంజ్ చేయడం. ఇదివరకు మన ఇన్వెస్టర్స్కి ఫార్మాసిటీకి సంబంధించి అడ్వైజ్ అడిగేటప్పుడు దాన్ని అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే దాన్నే సపోర్ట్ చేస్తూ ఉంది. మరోవైపు ఇంపార్టెంట్ పాయింట్, జియో 111 ఏరియాలో ల్యాండ్స్ కొన్న వ్యక్తులు ఈరోజు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ జియో 111కి ఫేవర్గా ఉంటుంది. ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్కి అలౌ చేయదు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన జియో 111 ఏరియాలో ల్యాండ్ కొన్న ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో నేను అందుకే అనాలిసిస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్ యొక్క రూమర్స్తో కాకుండా ఇతర ఫ్యాక్టర్స్ని సరిగ్గా అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తూ ఉంటాను.